అయ్యో గీ ముచ్చటింటే నాకైతే నవ్వే వస్తున్నది. అరే ఎంత పెద్ద జోక్ ఇది. ఇల్లు వీకి పందిరేసి మళ్ళా ఇల్లు కప్పితే పైసలు ఇస్తామంటే జోక్ కాకుంటే ఇంకేమైతుంది? కావాలనే సైకిల్కి ముళ్ళు గుచ్చి పంక్చర్ చేసి మళ్ళా అతికిస్తే ఏమంటారు? తిడతారు. అరే ఇంకోసారి మేము మీకు సైకిల్ ఇయ్యం అని అంటారు. అవునా? కానీ ఎవ్వలన్నా మెచ్చుకొని చేతి ఖర్చులకు పైసలు ఇస్తారా? ఇయ్యరు కదా. ఇగో కేంద్ర సర్కార్ కూడా గిసొంటి పథకమే ఒకటి పెట్టింది. ఎంత స్వచ్ఛభారత్ అని చీపుర్లు పట్టినా సర్కార్ దావకాన్ల హాలతే మారతలేదని కేంద్ర సర్కారు చక్కటి ఉపాయం చేసింది. ఏ దావకాన్ల చిన్న మురికి చెత్త లేకుండా అద్దం లెక్క చేస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ కింద ఓ 50 లక్షలు, సెకండ్ వచ్చిన వాళ్ళకు 20 లక్షల రూపాయలు చదివిస్తుందంట. అంటే చిన్న పొరగాన్లు చక్కగా చదివితే చాక్లెట్లు కొనిస్తానన్నట్టు ఈ దావకానోళ్లకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినందుకే పైసలు ఆశ చూపెడుతున్నారు అన్నట్టు. కానీ మనల్ని మనమే అనుకుందాము, అసలు దావకాన్లకు రోగాలు తెప్పించిందే వీళ్ళాయే. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే గిట్లా ఎదురు పైసలు ఇచ్చుడేం సారు? అసలు ముందుగాల గా చంద్రాల్ సార్ చెప్పినట్టు వీళ్ళ మైండ్ సెట్ మార్చుండ్రి సార్లు. వాటికవ్వే సర్కార్ దావకాన్లన్నీ మల్లె పువ్వు లెక్క అవుతాయి అని అంటున్నారు పబ్లిక్.